ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి, కానీ చట్టం ప్రకారం అది జరగాల్సిన ఇదే ఉంది. ప్రలోభాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. చాలామంది మనకి కాల్స్ చేస్తూ ఉన్నారు, ప్రలోభాలకు తెర లేపారు వరంగల్లో ఉప పోరు నేపథ్యంలో అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఏదైనా అబ్జర్వేషన్ ఏదైనా పెట్టారా? నైట్ టైం ఎక్కువగా మద్యం అండ్ డబ్బు అదే ఇప్పుడు ఇంతకు ముందు మా దగ్గర 42 మొబైల్ స్క్వాడ్స్ ఉండేవి. ఆ 42 మొబైల్ స్క్వాడ్స్ని పెంచి 21 మొబైల్ స్క్వాడ్స్ మన మేదక్ జిల్లా నుంచి, 21 మొబైల్ స్క్వాడ్స్ కరీంనగర్ జిల్లా నుంచి, సో మొత్తం 84 మొబైల్ స్క్వాడ్స్ ఒకే చోటు అంటే వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, మొబైల్లో మీరు SMS ఇస్తే ఇమీడియట్గా ఒక మొబైల్ స్క్వాడ్కి SMS వెళ్ళిపోతుంది. సో విదిన్ 15 to 20 minutes ఎక్కడ వాళ్ళు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ మద్యం ఉంది, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, అవి పట్టుకుంటారు, వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేస్తారు. సో ప్రజలకి నా విన్నపం అంటే, మీరు తప్పనిసరిగా మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, కొంతమందికి తెలియదు. బట్ ప్రజలు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. అది ఇస్తే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, గణేష్ ఉన్నారు, కాల్ చేశారు. గణేష్ గారు మాట్లాడండి. చెప్పండి గణేష్ గారు. నమస్తే. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆధార్ కార్డు వచ్చింది కానీ ఈ వాటర్ లేదని చెప్తున్నారు సార్, దొరకలేదు సార్. వస్తుంది, తప్పకుండా ఓటర్ కార్డు కూడా వస్తుంది. మంచి కార్డు ఇస్తాం, మేము కలర్ ఫోటోగ్రాఫ్తో, మంచి ఫోటోగ్రాఫ్తో కార్డు ఇస్తాం. ఓకే. గౌస్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. గౌస్ గారు. హలో గౌస్ గారు మాట్లాడండి. హలో చెప్పండి గౌస్ గారు, వింటున్నాము, చెప్పండి మీరు. సార్, ఇప్పుడు కోడ్ ఉల్లంఘన అనేది ఉంది కదా సార్ మీ దగ్గర? కోడ్ ఉల్లంఘన గురించి అది కంప్లైంట్స్ వచ్చినాయి సార్. అంటే యాక్చువల్గా సార్, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఈ మనీ పంపకం జనరల్ జరుగుతుంది కదండి. మనీ, అది డబ్బులు పంపడం చాలా చాలా సీరియస్ విషయం అది సార్. ఇప్పుడు మనీ పంపకం జరగకుండా మన ఎలక్షన్ చూస్తూ ఉంటారా మన జనరేషన్ లో? ఇంకా ఏమంటుందంటారు? డౌట్ గా చేసాం. అది ప్రజలు భావిస్తే తప్పనిసరిగా చూస్తాము. ఎందుకంటే అందరూ ఓటర్స్ మాకు డబ్బులు అసలు అక్కర్లేదు, మేము ఏం సంపాదిస్తున్నాము అది మాకు చాలు, రాజకీయ లీడర్స్ మాకు డబ్బులు ఇస్తే మేము ఒక్క నయా పైసా కూడా తీసుకోము, అలాగా వాళ్ళు సంకల్పం చేస్తే అప్పుడు డబ్బులు పంపిణీ లేకుండా కూడా ఎలక్షన్ జరుగుతాయి. ఇంతకుముందు కూడా జరిగింది కదా. ఓకే, చంద్రశేఖర్ గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్, చెప్పండి. సార్, నేనేం లేదు సార్, మామూలు వచ్చింది. అంటే ఈ రోజు ప్రజెంట్ అయితే టోటల్ గా మన దగ్గర ఎలక్షన్స్ పర్సెంటేజ్ మాత్రం పెరగడానికి చాలా దోషాలు చేస్తుంది సార్ మీరు. పర్ఫెక్ట్ గా ఎలక్షన్ పర్సెంటేజ్ వినియోగించుకునే వ్యక్తులు చాలా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈసీ ఏం చేస్తోంది? ఇప్పుడు ఓటింగ్ శాతం పెంచడానికి ముఖ్యంగా మీకు తెలుసు, ఒకటంటే ప్రతి ఒక్క ఓటర్ని ఆహ్వానించి మన పెళ్లికి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి జరగబోయే పోలింగ్కి కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఓటర్ స్లిప్ ఇచ్చాము. ఎక్కడ మీ పోలింగ్ స్టేషన్ ఉంది, దాంట్లో మొత్తం పూర్తిగా వివరాలు ఉన్నాయి. రెండోది, ఎల్లుండి ఎవరైనా మొట్టమొదటిసారిగా మా పోలింగ్ స్టేషన్కి ఓటు వేయడానికి ముందుగా ఎల్లుండి వస్తారు ప్రొద్దున 7 గంటలకి, వాళ్ళకి మళ్ళీ ఒకసారి బుక్ ఇచ్చి గార్డ్లైండ్ ఇచ్చి వాళ్ళని పలుకుతాము. మూడోది, అన్ని భద్రతా చర్యలు కూడా ఇప్పుడే మీరు విన్నారు. పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు బలగాలు, స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్సు అందరినీ కూడా అక్కడ మోహరింపు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా పీస్ఫుల్ మేనర్గా ఎలక్షన్ జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఓకే, థ్యాంక్ యూ గణేష్ గారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటివరకు మీకు వివిధ రాజకీయ పార్టీల నుంచి 9 వరకు కేసులు వచ్చాయి. అయితే కొంచెం మద్యం అండ్ డబ్బు కూడా మీరు ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. సో ఎంతవరకు మీరు స్వాధీనం చేసుకున్నారు? డబ్బులు 2 కోట్ల రూపాయలు, మద్యం 5,000 లీటర్లు. ఇప్పుడు ఈరోజు రేపు చాలా గట్టిగా నిఘా పెడదాము. సో అప్పుడు చూద్దాము. ఎందుకంటే కొంతమంది ఇప్పుడే కాలర్స్ కూడా చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రాజకీయ లీడర్స్ కూడా అది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాత్రి, తర్వాత రేపు రాత్రి